हाय फ्रेंड्स वेलकम टू अम्मू अंड अम्मा चैनल अंडी మనం ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కి మసాలా దోస అయితే చేసేసుకుందామండి చూడండి పిండి అండి ఇది దోస పిండి మనం ఓవర్ నైట్ నానబెట్టుకొని అంత మన పిండి కొట్టుకుంటాం కదండి నైట్ అంతా పెట్టుకొని దోస పిండి ఇది ఉద్దిబేడలు మెంతులు ఉద్దిబేడలండి మెంతులు స్టోర్ బీమ్ అంతా ఇది నేను పిండి కొట్టి పెట్టుకున్నా ఆల్రెడీ నైటే ఇది వచ్చేసండి ఎర్రకారం అదండి ఎర్రగడ్డలు అదండి ఆనియన్స్ 4 వట్టిమిరపకాయలు కొట్టుకొని పెట్టుకున్నాను నేను ఇది పుట్నాల పప్పు అండి మనం పుటాన అంటాం కదండి గుల్ల పప్పు అంటాం కదా దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం వచ్చేసి సాల్ట్ ఒకే వట్టిమిరపకాయ వేసుకుంటున్నాండి దీంట్లో కూడా ఇంకా ఇది వచ్చేసి ఉల్లగడ్డ కర్రీ అండి నేను ఆల్రెడీ మీకు స్టార్ట్లో పెట్టేసిన పొద్దున్న ఎట్ట తయారు చేసుకోవాలో ఇది వచ్చేసి ఫస్ట్ వీడియోలో పెట్టినా చూడండి నేను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం మసాలా దోస అయితే రెడీ చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ నేను మీకు ఒక ప్రోడక్ట్ అయితే చెప్పినా కదండి మీకు నేను ఫుల్ వీడియోలో పెట్టినా కదా ఇంతకు ముందే చూడండి షిపా కంపెనీ వారి చూడండి షిపా కంపెనీ వారి పౌడర్ అండి ఇది చూసారు కదా ఇది వచ్చేసండి సోప్ అండి సోప్ అయితే చాలా బాగుంటుందండి నాకు ప్రమోషన్ అయితే కాదు ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ వాడుతున్నా కాబట్టి మీకు చెప్తున్నా మా పాపకి పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి పోయిందండి ఇది బాగా నేను 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా మీకు చెప్తున్నానండి నేను ఆల్రెడీ ఇది ఉత్తి పొట్లమే ఉంది నేను సోప్ యూజ్ చేస్తాను అయిపోయింది కాబట్టి మళ్ళీ తెచ్చుకోవాలి ఇది వచ్చేసండి తల్బిన్ పౌడర్ అండి మేము ఆల్రెడీ 1 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం చూడండి పాత బాటిల్ నేనైతే మీకు ఏం అబద్ధం అయితే చెప్పడంలే ఇది ఆయిల్ కూడా ఉందండి షిపా కంపెనీ వారి హెర్బల్ ఆయిల్ కూడా ఉంది నేను 2 బాటిల్స్ తెచ్చేసుకుంటానండి ఇది ఖాళీగా ఉంది ప్లాస్టిక్ కదా అనేసి నేను దీంట్లో వేసిన చూడండి కలర్ కూడా హెర్బల్ వారి ఆయిల్ అండి గ్రీన్ కలర్ అయితే ఉంటుందండి నేను 2 బాటిల్ తెచ్చేసి నేను దీంట్లో వేసేసిన ఇవన్నీ మనం యూజ్ చేసుకునేవన్నీ నేను చాలా పారేసినానండి మీకు చూపించేదానికైతే చూపిస్తాను చూడండి ఇది ఖాళీ బాటిల్లో నేను ఆయిల్ వేసినానండి 3 మంత్స్ నుంచి అయితే నేను యూజ్ చేస్తాను నాకు రిజల్ట్ బాగుందండి మన ఫ్రెండ్స్కి చెప్పాలా నా మాదిరిగా మీరు కూడా హెల్తీగా ఉండాలా మనీ సేవ్ చేసుకోవాలని ఈ పౌడర్ అయితే మేము 1 ఇయర్ నుంచి సుమారుగా వాడుతున్నామండి వాళ్ళ దగ్గరే అందుకు మాకు రిజల్ట్ అయితే ఉంది మా పిల్లలకి హెల్తీ అండి ఇది బలం లేని వాళ్ళకి బెల్లం వేసుకొని తాగొచ్చు వద్దు షుగర్ ఉన్న వాళ్ళు ఇట్నే గంజి మాదిరిగా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తానండి తల్బిన్ పౌడరు ఎట్లా యూజ్ చేసుకోవాలో ఎట్లా ఉడికించుకోవాలో మీకు అది కూడా పెడతా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఆయిల్ అయితే పారేసినానండి బాటిల్ సోప్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి తల్బిన్ బినా పౌడర్ కూడా చాలా బాగుందండి ఇది మీకు ఎవరికైనా నచ్చితే కన్నా నా ఛానల్లో వాళ్ళ డీటెయిల్స్ అయితే పెట్టినానండి మీరు ఫోన్ చేసుకొని తెచ్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చూసినారు కదండి ఇంకా మనము మసాలా దోశ అయితే రెడీ చేసేద్దాం రండి ఆల్రెడీ తవా పెట్టేసినానండి పిండి తెచ్చేసినాము ఇప్పుడు దోశ అయితే వేసేద్దాము మసాలా దోశ చూడండి మీరు ఆయిల్తో కానీ వాటర్తో కానీ గ్రీజ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ చేసి పెట్టేసినా కాబట్టి మీకు చూపించలేదు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం పైన చూసారు కదండి నాకు ప్రమోషన్ అయితే కాదండి నేను మీకు ఇప్పుడు ప్రోడక్ట్ చూపించింది నేను యూజ్ చేస్తున్నా కాబట్టి మీకైతే చెప్పినానండి మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నా మాదిరిగా షేప్ ఉండాలా హెల్తీ ఫుడ్ తినాలి హెయిర్ పోకుండా మీరు బాగా హెయిర్ కూడా సేవ్ చేసుకోవచ్చండి అందుకు మనీ సేవ్ చేసుకోవచ్చు అందుకండి నేను వీడియోలో చెప్తాను నేను ఇంటి దగ్గరే చెప్తున్నానండి వాళ్ళు ఆల్రెడీ నేను మొన్న పోయినా సరుకులు తెచ్చుకునేటప్పుడు నేను ఆల్రెడీ అక్కడ వీడియో చేసినా వాళ్ళు ఏం చేయమనకుండానే నేను మీకు చూపించినానండి ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి చెప్పాలి కదండి మీరు బాగుంటే నేను బాగుంటా కదా ఫ్రెండ్స్ చూడండి కొంచెం హైలో పెట్టుకుందాము చాలా బాగుంటుందండి ఇది ఈ దోశ అయితే మీరు ట్రై చేయండి ఒక్కసారి మన స్టైల్ మసాలా దోశ అండి ఇది చూడండి దోశ అయితే రెడ్గా వచ్చేసింది కదా ఇంకా మనం ఇంత తిప్పుకుందాము పత్తలాగా వేసుకోండి మీకు లావు కావాలంటే లావు వేసుకోండి చూసారు కదండి ఇంకా మనకు అన్నీ కూడా అయిపోయిందండి మా పాప మారం చేస్తుంది ఇంకా అన్నీ తెచ్చినప్పుడు మీకు నా వీడియోలో చూపిస్తా మీకు తెలియాలి కదండి మేము వాడుతున్నామా లేదనేది మీకు వీడియోలో అయితే పెడతానండి నెక్స్ట్ వీడియోలో అన్నీ కావాలని మా పాప మారం చేస్తుంది ఇంకా బాయ్స్కి ఉంది చూడండి ఆ షిపా కంపెనీ వారి హల్వా అనేసి బాయ్స్కి వీక్నెస్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ మీ దాంపత్యానికి మంచిదంటండి అది తెచ్చుకోండి ఎవరన్నా మీ ఇంట్లో ఈకునే వాళ్ళు కానీ పిల్లలు లేని మగవాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నది తెచ్చుకోండి నేను ఇంకా పళ్ళ పౌడర్ తెచ్చుకోవాలండి షాంపూ కూడా అయిపోయింది అవి పెట్టలేకపోయినా మీకు నేను తెచ్చిన తర్వాత మీకు వీడియోలు అయితే అప్లై చేస్తానండి చూసినారు కదండి ఎంత బాగా మనకి దోశ రెడీ అయిపోయిందో ఇంకా మనం తిప్పేసుకుందాము ఇంకా దీనిపైన వచ్చేసి మీ ఇష్టం అండి కారం వేసుకుంటే వేసుకోవచ్చు మేము ఇట్నే వేసుకుంటాం కాబట్టి మీకు చూపిస్తాను కొంచెము కారం అండి చూసినారు కదా
ఇది పచ్చి ఎర్రగడ్డ, వట్టి మిరపకాయలు, కొంచెం సాల్ట్ అండి, అంతే, ఏం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మీరు వేసుకునే దోశలే కదా, కొంచెము పుట్నాల పొడి వేద్దాం దీనిపైన. నెయ్యి కూడా వేసుకోవచ్చండి దీనిపైన. ఇప్పుడు మసాలా స్టెప్ అయితే పెట్టేద్దాం. మీకు ఎంత మసాలా కావాలంటే అంత వేసుకోండి. మీరు తిన్నంత మసాలా అయితే వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో ఎమ్మిగా మనము మసాలా దోశ అయితే రెడీ చేసేసాము. మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. నేను చేసిన పద్ధతిలో పెట్టినారంటే మీ పిల్లలు వెరైటీ చేసింది మా మమ్మీ అని ఈజీగా తినేస్తారండి వాళ్ళు. చూసారు కదండి, ఇంకొక ఫోల్ అయితే చేద్దాము. చూడండి ఎంత ఈజీగా మనము మసాలా దోశ అయితే రెడీ చేసేసినాం కదా. నెక్స్ట్ దోశ కూడా వేసేద్దాం రండి. ఈ దోశ అయితే రెడీ అయిపోయింది కదా, భద్రంగా తీసి పెట్టుకోండి, మసాలా ఉంది కాబట్టి లోపల. ఇంకా నెక్స్ట్ దోశ కూడా వేసేసుకుందాము. చూడండి, చూసారు కదా, చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ సెకండ్ దోశ కూడా రెడీ అయిపోయింది కదా, సరే కదా. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ దోశ కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా మన నెక్స్ట్ వచ్చేసి సేమ్ అంతేనండి, మీ ఇష్టం. కావాలంటే కారం ఎక్కువ పూసుకోండి, లేదనుకుంటే మీరు కుర్మాతోనే తినేయచ్చు. ఇంకా తర్వాత పప్పుల పొడి వేసేద్దాము. చూసారు కదండి, మీరు ఇప్పుడు కుర్మా పెట్టేసుకుందాం. మీరు ఏ షేప్లో అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో సింపుల్గా మనము మసాలా దోశ అయితే రెడీ చేసేసినాము. చూడండి, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. రెండు ప్లేట్లు సర్వ్ చేసేసుకుందాము. దీనికి నేను బొంబాయి చట్నీ చేసినానండి. మీకు నచ్చితే పల్లీ చట్నీ కానీ ఏదైనా చేసుకోవచ్చు. నేను ఓన్లీ బొంబాయి చట్నీ ఒకటే చేసిన. చూడండి ఫ్రెండ్స్, మసాలా దోశ మన స్టైల్ దోశ అయితే రెడీ చేసేసినాం కదండి. ఎమ్మి దోశ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ దోశ అంటే ఇష్టమో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.